కోర్టు ఏదన్నా చెప్తే ప్రజలు వినేటట్టు ఉండాలా, అమలు అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు కోర్టులకు గౌరవం పెరుగుతుంది. తాజాగా సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. కాలిబాటల మీద అంటే ఫుట్‌పాత్‌ల మీద నడిచే హక్కు, ప్రాథమిక హక్కు పబ్లిక్‌కు ఉంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్‌పాత్‌ల మీద నడిచే వాళ్ళకి రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఒక తీర్పు ఇచ్చినటువంటిది. ఇది కీలకమైనటువంటిది. వాస్తవంగా దేశం మొత్తం అవసరమైనటువంటి తీర్పు అని చెప్పాలా. ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్యని ఫుట్‌పాత్‌లు ఆక్రమించేసి వ్యాపారాలు పెట్టేసుకుని చివరికి జనమేమో రోడ్ల మీద నడవాల్సి వస్తుంది. ఆ రోడ్ల మీద ప్రమాదాల బారిన పడుతున్నటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి తీర్పు నడిచే వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ప్రపంచ దేశాల్లో అలాగ ఉంటుందంటూ జస్టిస్ పిఎం నరసింహ, జస్టిస్ ఏఎస్ చందోద్కర్ ధర్మాసనం చెప్పింది. తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 5 ఏళ్ల బాలుడిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. పాదచారుల మార్గంలో లోపాలు ఉన్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం పాదచారుల భద్రతపై శుక్రవారం కీలక తీర్పు వివరించింది. బాధిత కుటుంబానికి దిగువ కోర్టు నిర్వహించిన పరిహారాన్ని 11,44,628కి పెంచింది. 2 నెలల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు నష్టపరిహారం కోసం సంబంధిత విభాగాల మీద న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకి ఉందని స్పష్టం చేసింది. నిర్దేశిత కాలిబాట అంటే ఫుట్‌పాత్ కాలిబాటలను పొందే హక్కుని ఖచ్చితంగా అమలు చేయాలని ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, కార్పొరేట్, పారిశ్రామిక సంస్థల ప్రభావానికి లోను కాకుండా ఈ సంస్థను తీర్చిదిద్దాలి. ఫుట్‌పాత్‌ల మీద నడిచే హక్కు రాజ్యాంగంలో పేర్కొన్న 21(19)(1)(d) అధికరణపై భాగమైనప్పటికీ దీనికోసం ప్రత్యేక చట్టం ఏదీ లేదు. ఈ లోపాన్ని సరిచేస్తూ ఈ హక్కుకు చట్టబద్ధత కల్పించాలి. దీన్ని ఉల్లంఘించే వాళ్ళ నుంచి తగిన పరిహారాలు వసూలు చేయాలి. ఈ తీర్పు ప్రతిని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, రోడ్డు రవాణా, రహదారుల శాఖల ద్వారా కేంద్రాన్ని పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనం ఆదేశించింది.